హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయింది. చాలామందికి కొంతమంది స్కోర్ 50స్లో వచ్చాయి, కొంతమంది 40స్లో, కొంతమంది 30స్లో, కొంతమంది 20స్లో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే ఈ 20 డేస్ మనకి గ్రూప్ 1 ఎగ్జామ్ మార్చ్ 17th ఉంది. సో ఈ 20 డేస్ ఏం చేయాలి? గ్రూప్ 1 ఎగ్జామ్ చాలామంది గ్రూప్ 2 అప్లై చేసిన వాళ్ళు గ్రూప్ 1 అప్లై చేశారు, గ్రూప్ 1 కూడా రాద్దాం అనుకుంటున్నారు. అయితే ఎవరైతే స్కోర్ తక్కువ వచ్చిందో ఎస్పెషల్లీ గ్రూప్ 1 ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. సార్ నేను గ్రూప్ 2 క్లియర్ చేయలేకపోయాను, మరి గ్రూప్ 1 నేను ఎలా క్లియర్ చేస్తాను అని మీకు డౌట్ రావచ్చు. చాలామందికి ఎక్కడ పోయినాయి అంటే నెగిటివ్ మార్క్స్ ఎక్కువ పెట్టడం వల్ల స్కోర్ బాగా తగ్గిపోయింది. అంతేగాని ఫస్ట్ 2 పార్ట్స్ గ్రూప్ 2లో సెక్షన్స్ బాగానే ఆన్సర్ చేయగలిగారు. అండ్ కరెంట్ అఫైర్స్లో కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగారు. ఓకే, సొసైటీ అంటే చాలా టఫ్గా వచ్చింది. సో కాబట్టి ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్తోనే, అంటే మీకు గ్రూప్ 2కి చదువుకున్న నాలెడ్జ్తోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా మీరు క్రాక్ చేసుకోగలుగుతారు. ఇఫ్ మీరు నెగిటివ్ గనక వెళ్ళకుండా ఉండగలిగితే ఖచ్చితంగా మీరు క్రాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను, నెగిటివ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఇన్ కేస్ మీరు 50-50 ఛాన్సెస్ అది కూడా లాజికల్గా ఎలిమినేట్ చేయగలిగితేనే మీరు ఆన్సర్ చేయండి అని కూడా నేను చెప్పాను. ఓకే, సో అయితే ఇప్పుడు గ్రూప్ 1కి ఏం చేయాలి? ఇప్పటి వరకు అయిపోయింది, వదిలేసేయండి. గ్రూప్ 1కి ఏం చేయాలి? ఈ 20 డేస్లో మీరు 19 డేస్లో మీరు చేయాల్సింది ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ ఎకానమీ, కరెంట్ అఫైర్స్ అండ్ కొంత స్టాటిక్ పార్ట్ అండ్ పాలిటీ ఆల్రెడీ ఇంతకు ముందు మెయిన్స్కి గ్రూప్ 2 మెయిన్స్కి ముందు నుంచే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు పాలిటీ ఏదైతే ఉందో ఇక్కడ ఈజీగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో పేపర్ 1, పేపర్ 2 రెండు ఉన్నాయి కాబట్టి గ్రూప్ 1లో సో ఈ పేపర్ 1లో బెటర్గా మీరు స్కోర్ చేయగలుగుతారు. అంటే పేపర్ 1లో కనుక మీరు అరౌండ్ 65 కనుక ఆన్సర్ తెచ్చుకోగలిగి పేపర్ 2లో మీరు ఒక 10 మార్క్స్ 20 మార్క్స్ తెచ్చుకోగలిగినా మీరు ఈజీగా గ్రూప్ 1 క్రాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో లాస్ట్ టైం అలాగే చాలామంది క్రాక్ చేసుకున్నారు కాబట్టి. సో నా సజెషన్ ఏంటంటే ఈ 19 డేస్ మళ్ళీ అనదర్ ఎగ్జామ్ ఉంది కాబట్టి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే మార్చ్ 17th ఎగ్జామ్ ఉంది కాబట్టి పోస్ట్ పోన్ కూడా చేయము అని అంటున్నారు కాబట్టి సో ఈ 20 డేస్ దీని మీద ఫోకస్ చేయండి. సైన్స్ అండ్ టెక్నాలజీ చదవండి, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా చదవండి, అండ్ ఇండియన్ ఎకానమీ చదువుకోండి, పాలిటీ కవర్ చేసుకోండి, అండ్ మిగతాది అంటే హిస్టరీ కానీ జోగ్రఫీ కానీ మీరు ఏదైతే ఆల్రెడీ ఇంతకుముందు చదువుకున్నారో, కరెంట్ అఫైర్స్ ఇంతకుముందు ఏదైతే చదువుకున్నారో వాటిని ఒకసారి రివిజన్ చేసుకోండి. సో అర్థమెటిక్ రీజనింగ్ అనేది మీరు క్వశ్చన్స్ కొంచెం ఈజీగా చదవగలిగేలాగా ఉంటే వాటిని మాత్రమే ఆన్సర్ చేయండి. చాలా టఫ్గా ఇస్తున్నారు. ఓకే, టైం కూడా సరిపోవడం లేదు, లెందీ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. ఓకే, సో కొంచెం లాజికల్గా నెగిటివ్కి వెళ్లకుండా కనుక మీరు గ్రూప్ 1 పేపర్ అటెంప్ట్ చేయగలిగితే మీరు ఖచ్చితంగా గ్రూప్ 1 క్రాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రూప్ 2 ఎవరైతే అచీవ్ చేయలేకపోయారో ఇక్కడ ఒక అచీవ్మెంట్ అనేది మీరు చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్రాక్ చేసుకున్నాను, గ్రూప్ 2 క్రాక్ చేసుకోలేకపోయాను, ఓకే, కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్రాక్ చేసుకున్నాను. సో తర్వాత ఒకవేళ టైం కనుక మనకి ఇస్తే గ్రూప్ 1 కూడా మీరు మెయిన్స్ కూడా అటెంప్ట్ చేయడానికి, బెటర్గా ఆన్సర్ రాయడానికి మీరు ఇమీడియట్గా మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే మీరు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ గ్రూప్ 2 ఆల్రెడీ క్లియర్ అవుతుంది, ఈ గ్రూప్ 1 కూడా రాద్దాము అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దాన్ని అటెంప్ట్ చేయండి. ఓకే, అండ్ ఒకవేళ 2 రాస్తున్నారు, 2 క్లియర్ అయింది అనుకుందాం. సో కొంత డిఫరెన్స్ అయితే కొంచెం గ్యాప్ అయితే ఇస్తారు. ఇప్పుడు ఎలక్షన్ ముందు కాబట్టి హడావుడిగా పెడుతున్నారు. సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ అయితే ఇస్తారు రెండింటికి, గ్రూప్ 1కి గ్రూప్ 2కి. సో ఒక 3 మంత్స్ గ్యాప్ అన్న ఇస్తారు కాబట్టి ఆ గ్యాప్ పీరియడ్లో మీరు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఇదొక ఆపర్చునిటీ, మిస్ చేసుకోవద్దు. దయచేసి మీరు ప్రతి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. మీకు 19 డేస్, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. మన స్టూడెంట్స్ ఆల్రెడీ కొంతమంది ఇలాగే నన్ను సజెషన్స్ అడిగారు కాబట్టి మీ అందరి కోసం నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలో ఎవ్రీడే ఒక టెస్ట్ లాగా ఒక 10 గ్రాండ్ టెస్ట్లు, మొత్తం సెక్షన్ టాపిక్స్ అన్నిటిని కూడా సబ్జెక్ట్ వైజ్ 10 గ్రాండ్ టెస్ట్లు, ఓవరాల్గా పేపర్ 1 ఒక 5 గ్రాండ్ టెస్ట్లు, ఇంకోటి పేపర్ 2 5 గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటిని కూడా అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గ్రూప్ 2 కానీ గ్రూప్ 1లో కానీ చాలామంది స్టూడెంట్స్ మన దగ్గర టెస్ట్ సిరీస్ ఇంతకుముందు రాస్తున్న వాళ్ళు కానీ మెంటార్షిప్లో టెస్టులు రాస్తున్న వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ మనం పేపర్ బాగా టఫ్గా ఇవ్వడం వల్ల, మన టెస్ట్లో టఫ్గా ఇవ్వడం వల్ల కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్, నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ చూపించినా కానీ ఇంత టఫ్గా పేపర్ ఇవ్వరు, సో ఎందుకు ఇంత టఫ్గా ఇస్తున్నారు,
సో అని చెప్పేసి కొంచెం తిట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈవెన్ మన స్టూడెంట్స్ కూడా నాకు చాలాసార్లు సార్ ఇంత ఇంత టఫ్ పేపర్ ఇవ్వద్దు సార్ అని చాలాసార్లు నాకు మెసేజ్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ మీరు తిట్టుకున్నా కానీ ఏం చేసినా కానీ స్టాండర్డ్స్ అయితే తగ్గించొద్దు అనే ఉద్దేశంతో మనం ఈ గ్రూప్ 2 పేపర్ కానీ లేకపోతే గ్రూప్ 1 కానీ టెస్ట్ సిరీస్‌లో మన మెంటార్‌షిప్‌లో టఫ్‌గానే క్వెషన్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో అది చాలామందికి బెనిఫిట్ అయింది. ముందు నుంచే ఎవరైతే స్ట్రిక్ట్‌గా షెడ్యూల్స్ ఫాలో అయ్యి ప్రిపేర్ అయ్యారో వాళ్ళు అందరూ కూడా క్రాక్ చేసుకున్నారు. ఐయామ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. అండ్ ఎవరైతే ఇప్పుడు కొంతమంది ఏంటంటే కొంచెం నెగెటివ్ ఎక్కువ పెట్టేసేసి కొంతమంది మార్క్స్ బాగా తగ్గిపోయాయి. అయినప్పటికీ వాళ్ళు బెంచ్ మార్క్ దాటి ఉన్నారు స్టూడెంట్స్. సో నా సజెషన్ ఏంటంటే ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. ఈ 20 డేస్ ఉంది ఆర్ 19 డేస్ ఉంది. ఈ 19 డేస్‌ని మళ్ళీ మీరు యుటిలైజ్ చేసుకోండి. దయచేసి దీన్ని ఈ 20 డేస్‌ని మీరు యుటిలైజ్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. టెస్ట్ సిరీస్ జాయిన్ అయినా, జాయిన్ అవ్వకపోయినా నేను ఇచ్చే సజెషన్ ఇదే. ప్రిపేర్ అవ్వండి. ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. దీన్ని గనక మీరు ఇంప్లిమెంట్ చేస్తే ఇదొక సక్సెస్ అనేది ప్రిలిమ్స్ క్రాక్ చేయడం అనేది సక్సెస్ అనేది మీరు చూస్తే మీకొచ్చే హ్యాపీనెస్ అంతా ఇంత కాదు. ఒకవేళ గ్రూప్ 2లో మీకు మరీ కట్ ఆఫ్‌లో లేకపోతే మాత్రం మీకు ఇక్కడ గ్రూప్ 1లో మీకు ఒక మంచి ఆపర్చునిటీ ఉంటది. ఆర్ ఒకవేళ మీరు 2 కనుక క్రాక్ చేసుకుంటే ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అని మీరు మీకు చెప్పొచ్చు. సో టైమ్ గ్యాప్ ఇస్తారు కాబట్టి మీరు యుటిలైజ్ చేసుకొని మీరు రాయొచ్చు. ఓకే. సో కొంచెం జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేస్తే ఉన్న నాలెడ్జ్‌తోనే మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో యుటిలైజ్ చేసుకోండి. ప్రిపేర్ అవ్వండి. ఇంపార్టెంట్ సోర్సెస్ అన్ని తీసుకోండి. ఏం సోర్సెస్ ఫాలో అవ్వాలనేది నేను ఇంకో వీడియోలో కూడా నేను చెప్తాను. కానీ ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. యుటిలైజ్ ఇట్. థాంక్ యూ సో మచ్.